కొత్త సంవత్సరం కదా! హ్యాపీ న్యూ ఇయర్‌లు అయిపోయినియి. తాగడాలు, తిరగడాలు, హగ్ జేసుకొని హ్యాపీ న్యూ ఇయర్‌లు చెప్పుకోవడాలు. ఇరగదీసేద్దాం ఈ సంవత్సరం. అట్లా మామూలుగా దుమ్ము దుమ్మయిపోవాలి. ఇలాంటి శబదాలన్నీ అయిపోయినాయి కదా! ఇప్పుడు నా దగ్గర ఒక క్వెషన్ ఉంది. ఆ క్వెషన్ ఎలాంటిదంటే, నీ మైండ్‌లో, నీ మనసులో నీకు తెలిసినా కూడా ఆన్సర్ దొరకని క్వెషన్ అది. నాకు దాదాపుగా 31st నైట్ ఒక 20-25 మెయిల్స్ వచ్చినియి. అన్నటిల్లో ఉన్న క్వెషన్ ఇది. ఈ సంవత్సరం నువ్వు ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలుసుకోకపోతే 2024లో ఏం జరిగిందో 25లో కూడా అదే జరుగుద్ది. అంతకు మించి మనం ఏం పీకలేం. ఆ క్వెషన్ ఏంటంటే, బ్రో ఈ సంవత్సరం అయినా మన జీవితాలు బాగుపడతాయంటావా? మన బతుకులు ఇంతేనా? అసలు ఎందుకు బ్రతుకుతున్నాం కూడా అర్థం కాని బ్రతుకులో బ్రతుకుతున్నాం. ఎవరి సపోర్ట్ లేకుండా ఏమన్నా చేద్దామంటే ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ కోఆపరేట్ చేయకుండా, మన దగ్గర బోలెడంత టాలెంట్ ఉన్నా సరే, మన చుట్టూ చాలామందున్నా సరే, వాళ్ళకి మన టాలెంట్ గురించి తెలిసినా సరే, మనల్ని ఎవ్వడు పట్టించుకోవట్లేదు. అసలు ఏంటి జీవితం ఏమైపోతుంది? అసలు నిజంగానే 2025 అన్నా ఎంతో కొంత మనకిస్తుందా? ఇవ్వదా? అనేది డౌట్. ఈ చదివింది ఒక్కటే మెయిల్ కానీ, ఈ వచ్చిన మెయిల్స్ అన్నిటికి సింగిల్ క్వెషన్ అదే. ఈ సంవత్సరం అయినా మనం బాగుపడతామా లేదా అనేది. ఓపికగా వింటానంటే, నువ్వు బాధపడినా పర్లేదు. నేను నిజాలు మాట్లాడతా. మనందరం గుద్దబలిసి కొట్టుకుంటున్నాం గానీ, ప్రతిరోజు పొద్దున్న లేవగానే మనం లేచి టకటక రెడీ అయిపోయి ఫాస్ట్‌గా టిఫిన్ చేసేసి అయిపోయిన తర్వాత మన ఉద్యోగానికి మనం వెళ్ళిపోతున్నాం కదా! అసలు నువ్వు పొద్దున్న లేవడం అనేది ఒక గిఫ్ట్ నీకు. రాత్రి ఏదన్నా జరగొచ్చు. బిల్డింగ్ కూలిపోవచ్చు, భూకంపం రావచ్చు, లేదంటే గుండె ఆగిపోవచ్చు. ఏదన్నా జరగొచ్చు. కానీ ఏమీ జరగకుండా హ్యాపీగా పొద్దున్నే టక్కుమని లెగిసిపోతున్నావంటే, ఆల్రెడీ ప్రతిరోజు ఉదయం నీ అకౌంట్‌లో ఒక గిఫ్ట్ అనేది పడిపోతుంది. కానీ నువ్వు దాన్ని గుర్తుపెట్టుకోకుండా, నీ రోజువారీ డైలీ రొటీన్‌లో పడిపోయి, క్రిందటి సంవత్సరం ఎలా అయితే పొద్దున్నే లేచి గబగబా రెడీ అయిపోయి, నీ పనికి నువ్వు ఎలా ఎళ్ళిపోయావో, ఈ సంవత్సరం కూడా అలాగే పొద్దున్నే లేచి గబగబా రెడీ అయిపోయి, అదే కంగారుగా పనికెళ్ళిపోతున్నావు. మరి నీ బతుకు ఎలా బాగుపడుద్ది? పైగా దేవుడికి మొక్కులు. ఏమని? ఈ సంవత్సరం అయినా సరే నేను బావుండాలి. లేదంటే నా లైఫు ఇంకా యాక్టివ్‌గా ముందుకెళ్ళాలి. లాస్ట్ ఇయర్ అంతా వేస్ట్ అయిపోయింది. దీనమ్మ జీవితం. ఈ 2024 కూడా అయిపాయే అని కొటేషన్‌లు పెట్టుకుంటా తిరిగేశాను. ఈ సంవత్సరం నువ్వు నాకు ఏదోకటి ఇవ్వాలి అని ఎక్స్‌ట్రాగా దేవుడిని కోరికలు. కానీ నువ్వు మాత్రం ఒరేయ్! ఒక 3 నెలలు నువ్వు ఎవరికీ కనిపించకుండా గట్టిగ కూర్చుంటే అట్‌లీస్ట్ ఇప్పుడున్న లైఫ్ కంటే కొంచెం బెటర్ అవుతుందిరా అనేది నీకు తెలీదా? నీ ముడ్డి బద్ధకం కాకపోతే నీకు తెలీదా? నీకు తెలుసు. కానీ ఆ 3 నెలలు నువ్వు కూర్చోవు. 3 నెలలు ఎందుకు చెప్పు? సరిగ్గా ఒక వారం రోజులు ఎవడు పిలిచినా ఎళ్ళకుండా నీ పని నువ్వు ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని నీ పని నువ్వు కంప్లీట్ చేయగలవా? ఇజ్జత్‌కి సవాల్. నేను నీకు సవాల్ విసురుతున్నా. నువ్వు చెయ్యు. నీకు ఎవడైనా నాలాంటోడు ఎవడో 2 మాటలో ఏదో సరదాగా చెప్తే అప్పటికప్పుడు పెద్ద వోల్కనోలాగా దాన్నేమంటారు, పెద్ద భూకంపం వచ్చినట్టు రగిలిపోతా ఉంటది. ఏమమ్మా! ఏదోకటి చేసేయాలి అసలు కొండలన్నిటిని పిండి పిండి చేసేయాలంటావు. ఈ రోజంతా బానే ఉంటది. మధ్యాహ్నానికి బొక్కలే సాయంత్రం చేద్దాం అని పోస్ట్‌పోన్. సాయంత్రం నుంచి బొక్క రేపు పొద్దున చేద్దాం లేరా ఇలాగ. ఇలా నీకు నువ్వు వాయిదాలేసేసుకుంటావు. నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి రావు. ఒరేయ్! ఒకటి చేస్తే లైఫ్ సెట్ అవుతదిరా! అది నీకు ఉపయోగపడతదిరా అంటే అది చెయ్యవు. నీకు పార్టీలు గావాలి. పెద్ద ఫ్రెండ్ సర్కిల్ గావాలి. బ్రాండెడ్ బట్టలు గావాలి. ముడ్డి కింద మోపు. అట్‌లీస్ట్ ఒక తోపు బైకో లేదంటే ఏదో ఒక కంఫర్ట్ ట్రాన్స్‌పోర్టెన్సీకి సంబంధించింది ఏదో ఒకటి ఉండాలి. నువ్వు ఏది కష్టపడవు. కనీసం ఆ వీధి చివర దాన్నేమంటారు, "ఒరేయ్! టిఫిన్ సెంటర్ ఉంది. టిఫిన్ తెచ్చుకోవాలనుకుంటే, పోన్లే నడిచెళ్దాం 4 అడుగులు కూడా అని ఎళ్ళవు గానీ నీకు సిక్స్ ప్యాక్ వచ్చేయాలి." ఇయన్నీ నీ అపోహలో నువ్వు ఏమీ పీకలేక ఎళ్ళిపోయిన సంవత్సరాన్ని, ఎళ్ళిపోయిన నెలని, ఎళ్ళిపోయిన రోజుని తిట్టుకుంటూ ఉంటావు అంతే. ఇన్ని లోపాలు నీలో పెట్టుకొని, ఈ సంవత్సరమైనా నన్ను బాగు చేయి దేవుడా అని జెప్పేసి సిగ్గు లేకుండా దేవుడి దగ్గరికెళ్ళి 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటున్నావు చూసావా? అసలు ఏమన్నా
కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా? నీలో నీకు నేను చెప్తున్నాను కదా! నీలో నీకు అన్నీ తెలుస్తున్నాయి. అన్నీ లోపాలే. నువ్వు అసలు కరెక్ట్‌గా లేవు ఫస్టు. చాలా వరస్ట్‌గా ఉన్నావు. చండాలంగా ఉన్నావు. దరిద్రంగా ఉన్నావు. అద్దం ముందుకెళ్ళి నుంచుని నీకు నువ్వు ఒక చిన్న ఛాలెంజ్ ఇసురుకొని, ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసి చూడు. అప్పుడు మాట్లాడుకుందాం. ఏ విషయం అన్నా కావచ్చు. ఎవరినో ఇష్టపడి దాంట్లో ఫెయిల్ అయిపోయి, దాంట్లో ఉండిపోవడమే ఒక పీహెచ్‌డీగా ఫీల్ అవుతున్నారు జనం. మర్చిపోలేకపోతున్నాను. అసలు ఎలా జరుగుతదని కల్లో కూడా అనుకోలేదు. ఎవడనుకోమన్నాడు నేను కల్లో బొచ్చు? వాడుకుని ఎళ్ళిపోయారు. పోనీ. నీకు ఇంక దిక్కు దివానం లేదా? అమ్మ బాబులు లేరా నీకు? ఎనకాల ఎవడు లేడా? ఏదో కనేసి, పెంచేసి, మూతి ముడ్డి తుడిసేసి, ఆడు బాగా పెంచిన తర్వాత నిన్ను ప్రేమించినట్టు ఫీల్ అయిపోతున్నావు. ఎనకాల ఇంకెవడు లేడా? ఆళ్ళందరూ ఎర్రి పప్పలని ఎనకాల ఉన్నోళ్ళందరూ. దాని గురించి ఆలోచన. ఆడి గురించి ఆలోచన. లేదు నేనేదో చేయాలనుకున్నాను 2024లో నాకు తెలియకుండానే టైం. నీకు తెలియకుండా టైం ఎలా అయిపోద్ది బాసు? నీకు తెలిసే అవుద్ది. వచ్చి ఆదివారం, వచ్చి సోమవారం, వచ్చి మంగళవారం అని చెప్పి ముహూర్తాలు పెట్టి కూర్చుంటా, లేదంటే బద్ధకాలతో పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్తే టైం అయిపోద్ది. నీకు తెలిసే అయ్యింది. నీకు తెలీదా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. మనిద్దరం మాట్లాడుకుంటున్నాం. సరే ఈ మాటలు అయిపోయిన తర్వాత నీకోటి సెన్స్ వస్తది. ఏంటి? ఈసారి నుంచి నేను ఎలాగైనా చేసేయాలి. ఆ ఎలాగైనా చేసేయాలి అనేది ఒక రోజుతో పోయిందంటే అసలు నువ్వు ఎవరితోని మాట్లాడిన అవసరంలా. అలా తాయితీగా బ్రతికి చచ్చిపో, గొడవ వదులుతది. అంతేగాని నేనేదో చేసేస్తాను, నాకే అన్నీ ఇలా జరుగుతున్నాయి, నేనేమి పీకలేకపోతున్నాను ఇలాంటివి వద్దు. సాదాసీదాగా పుట్టావు, సాదాసీదాగా బ్రతుకుతున్నావు. ఏమో వరస్ట్‌గా బ్రతుకుతున్నావో, ఉన్న దాంట్లో బ్రతుకుతున్నావు. అలా లైఫ్‌ని గడిపేసి కృష్ణ, రామ అనుకుంటా పో. నీకు ఏమి అక్కర్లేకపోతే. కానీ నాకన్నీ కావాలి. నేను సక్సెస్ అవ్వాలి. నేను అస్సలు మామూలుగా ఉండకూడదు. కారులో దిగాలి, ఫ్లైట్ ఎక్కాలి, అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలంటే ముడ్డి, మూతి మూసుకొని ఇప్పుడు పని చేయాలి. పని చేయకుండా జరిగేది జరుగుతదిలే అంటే జరిగేది జరుగుతది. కానీ నువ్వు పని చేయకుండా కూర్చున్నంత మాత్రాన జరిగేది సాఫీగా జరగదు. నువ్వు పని చేసుకుంటూ ఎళ్ళు. జీవితాంతం ఫెయిల్యూర్ వచ్చినా సరే ఇక్కడ అందరూ పని చేసుకుంటానే బ్రతకాల. అది ఏ విషయంలో అయినా. ఎందుకంటే పని నుంచే మనకి ఏదైనా సరే ప్రతిఫలం వస్తది. అది డబ్బు రూపంలో కావచ్చు, లేదంటే పేరు రూపంలో కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. పని చేయకుండా నేను కూర్చుంటా, జరిగేది జరుగుతది కదా అంటే నిజమే జరిగేది జరుగుద్ది. వస్తది పెన్షను, తీసుకుంటావు, పోతావు. ఇంత హార్డ్‌గా మాట్లాడడానికి కొత్త సంవత్సరంలో రీజన్ ఏంటంటే చెప్తున్నాను కదా! వచ్చిన 20-25 మైళ్ళు అన్నీ ఇదే గోల. కొత్త సంవత్సరం బాగుపడదా? అయిపోయింది ఒక సంవత్సరం అయిపోయింది. నా లైఫ్‌లో ఒక సంవత్సరం నాశనం అయిపోయింది అంటాడు ఒకడు. ఇంకొకడేమో ఏం బ్రో నాకొక్కడికే ఇలా జరుగుతుందా? లేదంటే అందరికీ ఇలా జరుగుతుందా? ఎందుకు బ్రో నా లైఫ్ మారదు. ఎందుకు మారుతది? మారదు. నువ్వు అలాంటి దరిద్రాల్లో కూర్చొని అక్కడే ఆలోచించినన్ని రోజులు మారదు. ఇంకో వ్యసనం ఏంటంటే ఈళ్ళు పెద్ద పాజిటివ్ ఈళ్ళు ఏది స్టార్ట్ చేసినా సరే అది అయిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ డబ్బులొచ్చేస్తాయి. దీన్ని అక్కడ పెట్టేయొచ్చు, అయి కొనేసుకోవచ్చు, ఇయి కొనేసుకోవచ్చు. లేదంటే నేను ఈ ఫీల్డ్‌లోకెళ్తే నాకు సక్సెస్ వచ్చేస్తది. నా జీతం ఇంత అయిపోద్ది, అంత అయిపోద్ది. ఇది కొనేసుకోవచ్చు, అది కొనేసుకోవచ్చు. అక్కడికెళ్ళిపోయి ఏది జరగదు. నువ్వు స్ట్రాంగ్ నెగెటివ్ మెంటాలిటీతో ఉంటే అంటే ఏంటి? ఏది మొదలుపెట్టినా జరగదు అని కాదు. ఏం జరిగినా సరే నేను దాన్ని వదలను అనేది నువ్వు గట్టిగా పట్టుకుని కూర్చుంటే నిన్ను సక్సెస్ కదపలేదు, ఫెయిల్యూర్ కదపలేదు. ఎప్పుడైనా సరే రెండిటిని సమానంగా తీసుకోలేకపోతే ఆడు పడిపోతాడు. సక్సెస్ వచ్చినప్పుడు పైకి ఎగిరిపోయావనుకో, మధ్యలో దారం తెగిపోయిందనుకో, ఎళ్ళి ఏ కరెంట్‌తో ఎక్కో, ఏ ముళ్ళ కంపల్లోనో, ఏ రొచ్చుగుంటలోనో పడతావు. అదే సక్సెస్ రావట్లేదు, ఈ అమ్మ అయిపోయింది, ఇంక మన వల్ల అవ్వదు అని వదిలేసావనుకో, అప్పుడు పడిపోతావు. రెండూ ప్రమాదమే. ప్రాసెస్‌ని లవ్ చేయి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో ఆ చేసే దాంట్లో మనసు పెట్టి, ఇది పెద్ద మాట కాదు, మనసు పెట్టి ఇన్ ద సెన్స్ అక్కడ ఉండు. అక్కడ ఉండి నేను ఈరోజు ఇక్కడి నుంచి మొదలుపెట్టి నేను ఒకటి స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేసే ప్రతి సెకండ్ ఏమేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనే దాన్ని మాత్రమే ఎంజాయ్ చెయి. దాని రిజల్ట్ ఎలా వచ్చినా సరే నువ్వెప్పుడూ డిసప్పాయింట్ అవ్వవు. చాలా ఉన్నాయి. అయన్నీ సరి చేసుకో ఫస్టు. అయన్నీ సరి చేసుకోకుండా నువ్వు ఎంత గింజుకున్నా, ఏం చేసినా సరే ఇక్కడ నువ్వు లైఫ్ కాదు కదా! కనీసం నీ మొత్తం బతుకులో ఒక్క రోజు కూడా నువ్వు అనుకున్నట్టు నడవదు. ఇక్కడ ఎవ్వడు హ్యాపీగా ఏం లేడు. ఒకడికేమో హెల్త్ విషయంలో బాధపడుతున్నాడు. ఒకడు డబ్బులు లేక బాధపడుతున్నాడు. ఒకడు నచ్చిన పని దొరక్క ఏదో ఒక పని చేసుకొని కుటుంబాన్ని లాక్కురావాల్సి ఒకడు బాధపడుతున్నాడు. ఒకడేమో అన్నీ ప్రాణాలన్నీ ఒక అమ్మాయి మీద పెట్టేసి
చివరిలో అది జంపు జలాని అయిపోతే మంచి డబ్బున్నోని చూసుకుని ఆడు దాంట్లో సఫర్ అవుతున్నాడు. అన్నీ ఈడే కదా! ఇక ఇంట్లో పేరెంట్స్ అయ్యి లేరు కదా! ఈడే మన సర్వస్వం అని ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆడింకో నలుగురిని ప్రేమించి నలుగురిని, ఐదుగురిని వాడుకుని దొబ్బి పాకెట్ మనీలతో సహా ఆడు హ్యాపీగా దేన్నో చేసుకొని ఎక్కడో సెటిల్ అయిపోతే ఈ అమ్మాయి జీవితాంతం బాధపడుతుంది. ఇలాగా ఒక దరిద్రం కాదు. ప్రపంచంలో దరిద్రాలు లేనోడు ఎవడు లేడు. కానీ ఇయన్నటిలి మధ్యలో ప్రతిరోజు లేస్తున్నావు చూసావా? అది ఖచ్చితంగా ఒక కొత్త పుట్టుక. ఈరోజు లేచావు. ఈరోజు మనిద్దరం మాట్లాడుకున్నాం. రేపొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఒక్క గంట కూడా వేస్ట్ అవ్వకుండా ఒక్కరోజు డిజైన్ చేసుకో నీ లైఫ్‌ని నువ్వు. నేను చెప్తున్నాను. నీకు అర్థమైపోద్ది క్లియర్‌గా. రేపొద్దున్న నుంచి నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడుతా ఉంటే వినాల్సిన అవసరం అస్సలే ఉండదు నీకు. నన్నెవడో చూడకపోయినా పర్లా. ఎందుకంటే అయ్యో! మనకు వ్యూస్ రామో ఇలాంటిది కాదు టార్గెట్. మనం ఒక సెట్ ఆఫ్ బాక్స్‌లో మనకుండే మైండ్ సెట్ మొత్తాన్ని అక్కడ ప్రొజెక్ట్ చేసి స్పృహలో ఉండి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే టైం వేస్ట్ అవ్వదు. ఎళ్ళిపోయిన ఏ సంవత్సరము కూడా దాన్నేమంటారు వేస్ట్ అయిపోయింది, గాల్లో కలిసిపోయింది, నీటిలో కలిసిపోయింది, చందమామలో కలిసిపోయింది, ఆకాశంలో ఇలాంటియి ఏమీ ఉండవు. ఒక రోజు లెగిసిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అనేది స్పృహలో పెట్టుకోగలిగితే ఏ సంవత్సరమైనా, ఏ క్షణమైనా, ఏ రోజైనా, ఏ పూటైనా సరే చాలా బావుంటది. 2023 డిసెంబర్ 31 రోజున నువ్వేమని విష్ చేసుకున్నావు? హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం ఎరగదీసేయాలన్నావు. దొబ్బింది 2024. ఏం ఎరగదీసావు? అట్‌లీస్ట్ మొదలుపెట్టావా? పెట్టలేదు. కనీసం మధ్యలోనే గుర్తొచ్చిందా? ఒక 3 నెలలయిన తర్వాత గుర్తు రాలేదు. 6 నెలలయిన తర్వాత గుర్తొచ్చిందా? గుర్తు రాలేదు. మళ్ళీ ఈ దరిద్రమైన కొటేషన్స్ ఒకటి. ఆల్రెడీ 3 నెలలకు అయిపోయింది. 2025లో కూడా 3 నెలలు గయా అంటున్నావు తప్ప, ఒరేయ్ ఎదవ 3 నెలలు అయిపోయింది. అసలు నువ్వు ఏం చేసావురా అని అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని ఎప్పుడైనా తిట్టుకున్నావా? తిట్టుకో. నీకు ఖాళీ లేదు కదా! ఎందుకంటే నువ్వు సీఎంకి మెయిన్ సలహాదారు. ప్రధానమంత్రి పేషీలో సెపరేట్ నీకు ఒక టాస్క్ ఉంది. అది తప్ప నీకు ముడ్డు కడుక్కోవడం కూడా ఖాళీ లేదు కదా! ఇలా తిడతన్నాను. కాలుతుంది కదా! కాలాలి. ఎందుకంటే ప్రపంచంలో మనిషి 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఒకటి, బాగా ఎవరైనా ప్రేమగా మాట్లాడితే గుర్తుంటది. ఎవడైనా బండ బూతులు తిడితే వాడమ్మో వాడు తిట్టాడురా నన్న ఇది గుర్తుంటది. అందుకే ఆ సైకొచ్చేసి ఆ మెయిలన్నీ చూసి నీకు చెప్తున్నా. సరే బాసు నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా, నువ్వేం పీకావు అంటావా? నేను 2022 నుంచి మొదలుపెట్టి ప్రతి పూట, ప్రతి ఉదయాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా. నేను ఏం చేస్తున్నానో అనేది 100% నా దగ్గర ప్లానింగ్ ఉంటే అట్‌లీస్ట్ నేను 20% చేస్తున్నా. మిగతా 80% ఫెయిల్యూర్ అయినా కూడా. 2022 నుంచి మొదలుపెట్టి 23, 24, 25 ఇప్పుడు నేను 70% నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని చేసుకోగలుగుతున్నా. ఇంకో 30% ఉంది. దాన్ని కూడా రీచ్ అవుతా. అది ఈ సంవత్సరం అవుతానా, నెక్స్ట్ సంవత్సరం అవుతానో తెలీదు గానీ అది ఎప్పుడు నాకు మైండ్‌లో ఉంటది. అంతేగాని ఎవడో టక్‌మని పిలిచాడు కదా అని చెప్పేసి ఎళ్ళిపోయి లేదంటే ఏదో రేపొద్దున చేద్దాంలే ఈ రోజుకి మనకి ఏదో మంచి పార్టీ మూడ్ ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడే ఎంజాయ్ చేసేది రోజులయిపోయినాయి. ఒక్కొక్క తెల్లింటికి వస్తుంది. తలలో, గడ్డంలో. నీకు అర్థమవుతుందా? అది దేనికి సంకేతమో తెలుసా? అయిపోయిందిరా నీకు ఇవ్వాల్సిన ఛాన్స్ అంతా ఇచ్చేసాము. పండిపోవడం మొదలుపెట్టేసావు. సో, మొత్తం పండిపోయిన తర్వాత నువ్వెళ్ళి ఒక చోట కూర్చొని, నాకు ఈ పనంటే ఇష్టం నేను చేస్తానంటే నీ వాలకం చూసి ముసలి నా కొడకా నువ్వేం చేస్తావు? నువ్వు దేకలేవులే అని చెప్పేసి నీ నెక్స్ట్ జనరేషన్ చాలా స్పీడ్‌గా ఉంది కాబట్టి ఆళ్ళకి అవకాశం ఇస్తారు. సో, నువ్వు అలాంటి గెంటి వేతలకి గురవ్వకూడదంటే, ఆ ఏజ్‌లో నీకు బుద్ధొచ్చినా ఉపయోగం లేక కుళ్ళి కుళ్ళి ఏడవకూడదనుకుంటే, ఇప్పుడొస్తున్న జనరేషన్‌ని నువ్వు తట్టుకోవాలంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టు. నేను రోజూ చెప్పినా నీకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎవడి ముడ్డి కింద ఏముందో ఆడికి తెలుత్తది తప్ప ఇంకొకడొచ్చి చెప్పినంత మాత్రాన నా బొక్క ఈడు చెప్పేదేంటి అని అనిపిస్తది. దయచేసి ఒకరోజు రగిలిపోయే మోటివేషన్ పెట్టుకోకు. దానివల్ల ఉపయోగం ఉండదు. బొక్క తప్ప. గ్యాస్ సిమ్‌లో పెడితే దాని బ్యూటీ వేరుగా ఉంటది. హైలో పెట్టావనుకో సిలిండర్ దొబ్బి కొత్త సిలిండర్ తెచ్చుకోవాల్సొస్తది. అర్థమవుతుందా? అంతేకాకుండా ఎళ్ళిపోయింది సంవత్సరం, సంకన ఆగిపోయింది ఇయన్నీ కాదు. ఫస్ట్ నిన్ను నువ్వు చెక్ చేసుకో. వచ్చి ప్రతిరోజు మంచిదే ఉంటది. ప్రతి సంవత్సరం గొప్పగానే ఉంటది. కానీ మనుషులకొచ్చిన పోయేకాలం ఏంటంటే, ఒక రోజునో, ఒక సంవత్సరాన్నో బ్లేమ్ చేసేసి నాకచ్చి రాలేదు, ఈ సంవత్సరం నేనేం చేయలేకపోయాను, అసలు వేస్ట్ అయిపోయింది, అసలు ఈ సంవత్సరం ఎలా అయిపోయిందో కూడా తెలీదే. ఇలాంటి డైలాగులు చెప్పే ముందు
మనలో ఎన్నున్నాయో ఒక పేపర్ మీద రాసుకుంటే 200 పేజీలు బుక్ సరిపోదు. నేను చెప్తున్నా. ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఆళ్ళేంటి, ఆడెవడో 16 గంటలు చదువుతున్నాడు కదా అని చెప్పి, ఈళ్ళు 16 గంటలు కూర్చుందామని ట్రై చేస్తాడు. ఈడి బాడీని బట్టి, ఈడికుండే ఎనర్జీని బట్టి, ఈడికుండే తెలివితేటలను బట్టి 3 గంటలు కూర్చుంటే సరిపోవచ్చేమో. అది ఆడు ఐడెంటిఫై చేయడు. ఆడెవడో చదివేశాడు. పాస్ అయినోడు 18 గంటలు చదివాడు. నేను కూడా 18 గంటలు చదివాను. కాదది. నీ ఐక్యూ ఏంటి? నువ్వు ఏ టైంలో కూర్చుంటే సాలిడ్‌గా కూర్చోగలుగుతున్నావు? ఏ టైంలో కూర్చుంటే ఎక్కువ చదవగలుగుతున్నావు? ఏ టైంలో కూర్చుంటే నీ బుర్రకెక్కుతుంది? ఇయన్నీ నీకు నువ్వు రెడీ చేసుకోవాలి. నువ్వు ఒకలా ఉండం కదా! నువ్వు 10 కిలోమీటర్లు పరిగెట్టగలిగితే నేను 5 కిలోమీటర్లే పరిగెడతా. అలా కాదు బట్టలు చింపేసుకొని, మా సబ్స్క్రైబర్ 10 కిలోమీటర్లు పరిగెడుతున్నాడంటే నేను పరిగెట్టకపోతే మాటొచ్చేది కదా అని పరిగెట్టాననుకో, లోపల ఇయన్నీ పేలిపోయి పడిపోతాను ఎక్కడో చోట. అది కాదు. మన ఓపిక ఏంటి? మనం ఎంతవరకు పరిగెట్టగలం? అసలు మన స్పీడ్ ఎంత? మన యాక్యురసీ ఎంత? మన బాడీకి ఏది సూట్ అవుతుంది? అయన్నీ తెలుసుకో ఫస్ట్. ఏ దాంట్లో అయినా సరే, ఏ ప్రొఫెషన్‌లో అయినా సరే. పూరీ జగన్నాథ్ రాత్రి మాటలు స్క్రిప్ట్ రాత్తాడంట. అసలు రాత్రి మాటలు పడుకోడంట. రాత్రి మాటలు పడుకున్నోళ్ళందరిని ఛీ! ఇప్పుడు పడుకుంటా చచ్చాక పడుకోరా, ఇప్పుడు పడుకోవడం ఏంటని ఏ డైలాగులు చెప్పాడని స్టేటస్‌లు పెట్టుకొని నువ్వు రాత్రంతా కళ్ళు తెరిచి కూర్చున్నావు అనుకో, నువ్వు పోతావు ఫస్ట్. నీ బాడీ లాంగ్వేజ్ కొన్ని సూట్ అవుతాయి. నువ్వు 10 దాకా మాత్రమే మెలకువగా ఉండగలగనుకో, అప్పటి వరకునే ఉండు. ఆ 10 లోపు నువ్వు ఏదైతే టాస్క్ పెట్టుకున్నావో ఆ టాస్క్ కంప్లీట్ చేసి హాయిగా దున్నపోతులా పడుకో. ఏం నష్టం లేదు. అంతేగాని ఎవరో లైఫ్ స్టైల్‌ని నువ్వు అడాప్ట్ చేసుకుందాం అని చూస్తే నువ్వు ఫెయిల్ అవుతావు. అది మాత్రం ష్యూర్. ఫస్ట్ హెల్త్ పాడైపోతది. నీ కాన్సంట్రేషన్ దొబ్బుద్ది, కాన్ఫిడెన్స్ దొబ్బుద్ది. లాస్ట్‌లో నువ్వేం పీకలేకపోతున్నావు అని చెప్పి నీ మీద నీకు చిరాకొస్తది. సో, ఇలా ఒక్కొక్కటి చెప్పడం మొదలెడితే, నీలో లోపాలు, నాలో లోపాలు నీ వీడియోలో చెప్పడం మొదలుపెడితే ఖచ్చితంగా ఒక వెబ్ సిరీస్ అవుద్ది. అందుకని ఏం చెప్తున్నానంటే, ముందే చెప్పా. కొత్త సంవత్సరంలో పెద్ద పెద్ద టార్గెట్లు ఏం పెట్టుకోకు. మీకు అందరికీ తెలిసిందే. నంబర్ మారింది. జస్ట్ ఒక సంవత్సరం ముందుకెళ్ళాము. కానీ నీలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఫస్ట్ అది తెలుసుకో. సంవత్సరం మారిపోయి తన నంబర్ మార్చుకుంటుంది. అంటే పెరుగుతూ ఎళ్తుంది. 2020, 2021, 2022, 2023, 2024 ఇప్పుడు 2025 ఎంత గొప్పగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం దాని వాల్యూని పెంచుకుంటుంది. నువ్వేం పెంచుకుంటున్నావు? మనలో మన మాట కామెంట్ చెయ్యి. పర్లేదు చెయ్యి. ఒక 5 సెకండ్లు గ్యాప్ ఇస్తా. నేను ఫోన్ చూసుకుంటాను ఒక 5 సెకండ్లు. నువ్వు కామెంట్ చెయ్యి. ఒక్కో సంవత్సరం నీలో ఏం పెరుగుతుంది? బాడీ కాకుండా, పొగరు కాకుండా, దిక్కుమాలిన స్టేటస్‌లో లేదంటే ఒక నెగెటివ్ థాట్ ప్రాసెస్ కాకుండా నీలో ఒక గుడ్ క్వాలిటీ, నీ విలువని ఏం పెంచుకుంటున్నావు ఒక్కొక్క సంవత్సరం. 2023 నుంచే మొదలుపెట్టి 23, 24, 25 3 సంవత్సరాల్లో ఏం పెంచుకున్నావో జస్ట్ ఒక కామెంట్ పడే. నువ్వు కామెంట్ పెట్టేదాకా నేను మాట్లాడను. పెట్టి చూద్దాం. తేలిపోవాలి ఈరోజు. ఎందుకంటే పెద్ద పెద్ద కొటేషన్‌లు జీవితాలు నాశనం అయిపోయినట్టు. అంతేలే. పెట్టావా? అది మ్యాటర్. ఇప్పుడు ఒక కథ చెప్తా. అనగనగానంట ఒక భక్తుడు ఒక దేవుడి కోసం తపస్సు చేసి న్యూ ఇయర్ వచ్చేస్తుంది రేపొద్దున్న. ఈరోజు తపస్సు చేసి దేవుడిని మొక్కుకుందాం నెక్స్ట్ ఇయర్ అన్నా బాగుండాలని చెప్పి మొక్కుకుంటే దేవుడు రాత్రి 11:30కి ప్రత్యక్షం అయ్యాడంట. 31st నైట్ 11:30కి. దేవుడా అసలు పరిస్థితి బాలేదు. నేను చాలా మంచోడిని. సో, నాకు మాత్రం అన్నీ బ్యాడే జరుగుతున్నాయి. ఒక పక్కన డబ్బులు ఉండట్లేదు. చాలా చేయాలని ఉంటుంది. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఓ పని చెయ్యి, నాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వి, ఒక 2, 3 కోట్లు ఇస్తే దాన్ని బట్టి నేను ఏదో బ్రతికేస్తాను అంటే దేవుడు అన్నాడంట, లేదు బాయ్, మన దగ్గర లిక్విడ్ క్యాష్ అది ఉండదు. సో, నీకు తెలిసిందే కదా, అందరూ హుండీలో వేస్తారు. హుండీలో డబ్బులేమో బయటికి వెళ్ళిపోతాయి. మా లోకంలో ఉండే డబ్బులు నీకు చెల్లుబాటు అవ్వవు. అది కాకుండా ఇంకేమన్నా కోరుకో అన్నాడంట. సరే, ఓ పని చేయలే, ఏదన్నా పెద్ద భూమి ఏదన్నా నా పేరుకు వచ్చేలా చెయ్యి, అంటే నా పేరుని ఎవరైనా ఇచ్చేలా చెయ్యి. సో, దాన్నన్నా ఏదో ఒకటి లీజ్‌కి ఇచ్చుకునో ఇంకోటి చేసో బ్రతికేస్తాను. లేదంటే నా వల్ల అవ్వట్లేదు. అది ఇది అంటే, అలా కుదరవు. మీ మనుషులందరూ ఆల్రెడీ ఆక్రమించేశారు భూమిని అంతటిని. నీ నీ పేరు మీద రాయించడానికి నాకే భూములు లేవు. నా భూములు కూడా ఇప్పుడు నేను అడిగినా నన్ను కూడా కొడతారు. అది కూడా అవ్వదు. ఇంకేమన్నా కోరుకో అన్నాడంట. అప్పుడు అన్నాడంట చిరాకొచ్చి, ఏదడిగినా లేదంటున్నావు, ఇంక నువ్వేం దేవుడివి? కొత్త సంవత్సరం వచ్చేస్తుంది ఇంకో అరగంటలో. ఇంక నా జీవితం బాగుపడదా?
అంటే నీకు దండం పెట్టడం కూడా వేస్టే అనమాట అంటే, అప్పుడు దేవుడికి సైకొచ్చి, చిరాకొచ్చి ఇలా అన్నాడంట. ఒరేయ్ తింగర నా కొడకా! ప్రతి సంవత్సరం 31 అనగానే ముందు రోజు ఎక్కడ కూర్చోవాలి, ఎవరెవరితో కూర్చోవాలి, ఏం తాగాలి, ఏ కేక్ తెచ్చుకోవాలి, ఏం బిర్యానీ తెచ్చుకోవాలి, ఇప్పుడు మేకనెయ్యాలా, కోడినెయ్యాలా, కుక్కనెయ్యాలా, ఏది కలిపి మిక్స్ చేసుకుంటే బావుంటది, దమ్ బిర్యానీయా, లేదంటే డబుల్ కా మీఠా తింటే బావుంటదా, అసలు ఎవరెవరికి మెసేజ్‌లు పెట్టాలి, ఏ మెసేజ్‌లు పెట్టాలి, అందరికంటే గొప్పగా మన మెసేజ్ ఎలా ఉండాలి, కరెక్ట్‌గా 12 గంటలకి మనకెవరైతే ఇష్టమో వాళ్ళకి మనమే ఫస్ట్ చెయ్యాలి. ఇలాంటియన్నీ దిక్కుమాలినయన్నీ రాసుకుంటున్నావు తప్ప, వచ్చే సంవత్సరం నేను ఇలా ఉండాలనుకుంటున్నాను కాబట్టి, వచ్చే సంవత్సరం నేను ఏం చెయ్యాలి? నాలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి? ఇయన్నీ ఎందుకు రాసుకోలేకపోతున్నావు? నేను నీకు ప్రతి సంవత్సరం ఒక గిఫ్ట్ ఇస్తున్నా. అదేంటి? కొత్త సంవత్సరాన్ని. ఆ కొత్త సంవత్సరంలో నీ దమ్మేంటో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నీకు 365 రోజులుండే ఒక సంవత్సరాన్నే నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నా. అంటే నువ్వు బ్రతికున్నావు, హ్యాపీగా ఉన్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు, ఏసుకోవడానికి గుడ్లున్నాయి, లోపల ఏసుకోవడానికి డ్రాయర్ ఉంది. అన్నీ ఉన్నాయి. అన్నీ ఇస్తున్నాను నేను. నీకు తెలియకుండా. నేను దేవుడినే కదా! నీ మంచి గురించి ఆలోచిస్తాను కదా! మరి నేను నువ్వు పుట్టినప్పటి నుంచి నీ గుద్ద కిందకి 20 సంవత్సరాలు, 25, 30 సంవత్సరాలు, 35, 40, 50 వచ్చినియి కదా! ఇన్ని సంవత్సరాలు ఇన్ని గిఫ్ట్‌లు ఇచ్చాను నీకు కొత్త సంవత్సరాలుగా. నువ్వు ఏం పీకావు? కష్టపడమంటే కష్టపడవు. ఒరేయ్ కష్టపడరా బాబు కొన్ని రోజులు. రేపో మాపో ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతావంటే కంటిన్యూయస్‌గా కష్టపడే ఓపిక లేదు నీకు. అన్నీ ఇన్‌స్టంట్‌గా వచ్చేయాలి. 31 అనగానే కూర్చొని పేపాలు తాగేసి, తొడలు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి కేకలేయమంటే ఎత్తావు తప్ప, అసలది హ్యాపీ ఇయర్ ఎందుకవ్వాలి అనేది నీ కష్టం మీద ఆధారపడి ఉంటది కదా! మరి నన్నడుగుతావేంట్రా ఎర్రి పప్ప అని చెప్పి మాయమైపోయాడంట. ఈ స్టోరీ నేను పూరి జగన్నాథ్ గారు చెప్తే విన్నా. గోవ గుయ్యమనిపోయింది నాకు. అది చూసి, ఈ మెయిల్‌లు చూసి, ఇయన్నీ చూసిన తర్వాత జ్ఞానబొల్లి వెలిగి మీతో మాట్లాడుతున్నా. సో, నిజమే కదా! ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం పెరుగుతా ఉంది. కొత్త సంవత్సరాన్ని మనం వెల్కమ్ చెప్తున్నాం. దాంట్లోకి అడుగు పెడుతున్నాం. అయన్నీ నిజంగా దేవుడిని నమ్మేవాళ్ళందరికీ అందరూ గిఫ్ట్ ఇచ్చినట్టే కదా! రాముడిచ్చాడా, లేదంటే విష్ణుమూర్తి ఇచ్చాడా, శివుడిచ్చాడా పక్కన పెడితే ఆళ్ళందరూ కలిపి పాపం మన గురించి ఒక కొత్త సంవత్సరాన్ని ఇస్తే, దాంట్లో కొత్త సంవత్సరంలో మనకు నచ్చినట్టు మనకి యావుందనుకో, చావుందనుకో, దమ్ముందనుకో సక్సెస్ అవుతాం. మనం లేదు చేతకానోళ్ళమనుకో ఎళ్ళిపోద్ది సంవత్సరం ఆగదు మన కోసం. అది మన తప్పు. నిజం చెప్పు. నువ్వు 100కి 100% ఏ లోపం లేకుండా నువ్వు పని చేసుకుంటా ఎళ్ళిపోయావబ్బా! నువ్వు పుట్టినప్పటి నుంచి అన్ని ఫెయిల్యూర్సే వస్తున్నాయా? లేదు. ఏం చేస్తే బావుంటదో నీకు తెలిసినా కూడా, నువ్వు నిజంగా వంకలు చెప్పి తప్పించుకుంటున్నావు కాబట్టే, ఈరోజు నీకేమీ కనిపించట్లా. ఇన్ని సంవత్సరాలొచ్చినా మనం ఏం పీకాము అనే ఎంప్టీనెస్ ఎందుకొస్తుందంటే, నువ్వు ఇప్పటిదాకా సక్సెస్ కాదు, అసలు ప్రాసెస్ చేసి చూడలేదు. ఒకసారి ప్రాసెస్ మొదలుపెట్టు. ప్రాసెస్ అంటే, నువ్వు ఒక 200 పేజీల జిరాక్స్‌లు తీయించాలి. నీ దగ్గర బండి లేదు. జిరాక్స్ షాపు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దూరంలో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడి నుంచి అనుకున్నదే తడవు నడవడం మొదలుపెట్టేయాలి. టక్క నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అలా కాదని కూర్చొని ఫస్ట్ మీ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి, "రేవా నేను జిరాక్స్ షాప్‌కి వెళ్ళాలిరా. అది ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. బండుందా? మనోడిది ఎవరిదన్నా" అని ఫోన్ చేస్తావు. ఆడు లేదంటాడు. ఇంకోడు ఫోన్ చేస్తావు. "రేయ్ ఇప్పుడు మనకి జిరాక్స్ షాప్ అక్కడ లేదంటరా. మన దగ్గరలో ఇంకేడన్నా ఉందా?" అంటావు. అది అవ్వదు. ఈసారి ఏం చేస్తావు? ఆ జిరాక్స్ షాప్ ఉన్న ఏరియాలో ఎవడో ఒక ఎదవ ఫోన్ చేసి, "అరే నేను బిజీగా ఉన్నానురా. ఇప్పుడు మనకు జిరాక్స్‌లు కావాలి. నీకు వాట్సాప్ చేసేస్తాను. ఒకసారి జిరాక్స్‌లు తీయించరా" అంటాడు. అది గట్టెక్కదు. ఇంకోడికి ఎవడికో చేత్తావు. "ఎళ్తానురా" అంటాడు ఆడు. ఆ సాయంత్రం దాకా ఆడు ఎళ్తానే ఉంటాడు తప్ప, ఆడి పనులు చూసుకుంటాడు తప్ప, నీ జిరాక్స్ మిషన్ దగ్గరికి ఆడు ఎళ్ళడు. అప్పుడు రియలైజ్ అయ్యి నువ్వు రోడ్డెక్కి ఒక ఆటో పట్టుకునో, ఇంకోటి పట్టుకునో ఎళ్లి సంకన ఆగితే నీ జిరాక్స్ నువ్వు తీయించుకుంటావు. ఇప్పుడు ఎంత టైం వేస్ట్ అయింది? నువ్వు ఎంతమందిని అడుక్కున్నావు? ఎన్ని లాలూచీలు పడాల్సొచ్చింది? ఎంతమందిని బ్రతిమాలాల్సొచ్చింది? ఇదంతా కాకుండా ఫస్టే రోడ్డెక్కేస్తే, అక్కడికెళ్ళి జిరాక్స్‌లు తీయించుకొని వచ్చేస్తే నీ పని అయిపోయేది. అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటది. నీ పని నువ్వు చేసుకున్నావు. ఇయన్నీ గాకుండా దేవుడిని తిడతావు. నెక్స్ట్ ఏమో ఎళ్ళిపోయిన సంవత్సరాన్ని తిడతావు. లేదంటే నీ బ్రతుకుని నువ్వే తిట్టుకుంటావు. నిన్ను నువ్వే ఛీ అనుకుంటావు. అసలు మనల్ని మనం ఛీ అనుకోవడం ఏంటి? తప్పులన్నీ మన దగ్గరే ఉన్నాయి కదా! నువ్వు పొద్దున్నే లెగిసి కనీసం ఇలా తిరగో,
నీకు మాత్రం పొట్ట రాకూడదు. రోజు ఆయిల్ పెట్టుకుంటే 20 సంవత్సరాల్లో ఊడిపోయే జుట్టు అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాలన్నా ఉంటుంది అని చెప్తే నువ్వు ఆయిల్ పెట్టుకో. ఒరే బయట తినకరా, బయట 100 రూపాయలు పెట్టి బిర్యానీ తెచ్చుకునే బదులు ఒక 50 రూపాయలు పెట్టి చికెన్ తెచ్చుకుని నీకు నువ్వు వండుకునైనా తినరా అంటే ఎంత బద్ధకమో మనకి. ఎవడు వండుతాడు ఇప్పుడే ఇవన్నీ? నువ్వు తినవు, అయినా సరే నువ్వు హెల్తీగా ఉండాలి. నీ జీతం అంచెలంచెలుగా పెరిగిపోయి అసలు నెలకే నువ్వు దగ్గర 1,00,000-2,00,000 సంపాదించాలి. కానీ నువ్వు కొత్తగా వచ్చిన ఏ అప్డేటు తెలుసుకోవు, కొత్తగా వచ్చిన ఏది నేర్చుకోవు. అదే కంపెనీలో అదే పొజిషన్లో పడి ఆడికి ఈడికి చెక్కభజన చేస్తా భయపడతా నువ్వు ఎలా ఉంటున్నావో అలా ఉండకుండా నటిస్తూ బ్రతికేస్తావు తప్ప నువ్వు అప్డేట్ అయ్యి నేను ఇలాగే ఉంటా, నాకు ఇది వచ్చు, నేను చేసి చూపెడతా అని అవతలోని సవాల్ చేసే ధైర్యం ఉండదు. నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టేయాలి, కానీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఎంత ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలో అంత ప్రాపర్గా నువ్వు ప్రిపేర్ అవ్వవు. ఎప్పుడు చూడు నాకు రావట్లేదు ఇదే తప్ప నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యావు, నువ్వు ప్రిపేర్ అయిన దానికి నువ్వు రాసిన దానికి ఏమన్నా సంబంధం ఉందా నీకు అనవసరం. పోనీ ప్రిపేర్ అయినా సరే నిజంగానే రాలేదు కదా పోన్లే అని వదిలేస్తావా అంటే సూసైడ్ చేసేసుకోను, లేదంటే ఆండి తిట్టను ఏండి తిట్టను. ఏమైంది? బొచ్చుడు జ్ఞానం వచ్చింది కదా. మీ సందులో లేదంటే సిటీకి వచ్చి ఒక 10,000 పెట్టి రెంట్కి తీసుకుని ట్యూషన్ చెప్పడం మొదలు పెడితే నెలకి 50,000 సంపాదిస్తావు. నువ్వు చదువుకుంది ఎప్పుడూ వృధా అవ్వదు. అది కూడా నీకు తెలీదు, అది కూడా నువ్వు యాక్సెప్ట్ చేయవు. ఇదంతా బాగానే ఉంది, పోన్లే ఇవన్నీ పక్కన పెట్టేసి కనీసంలో కనీసం నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా అంటే ఎప్పుడు చూడు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, వదిలేసిన వాళ్ళ గురించి, లేదంటే ఎవడో ఏదో చేసుకున్నాడని ఆడిని గురించి నిన్ను ఆడిని పోల్చుకోవడం, ఆళ్ళ అయినా పుట్టుంటే బాగుండు, నా బతికి ఇలా తగలడిపోయింది తప్ప అరే అమ్మ మనం ఉన్న దాంట్లో శుభ్రంగా మనకు ₹1 అప్పు లేదు, లేదంటే మనకి మేబీ సొంత ఇల్లు లేకపోయినా, లగ్జరీ లైఫ్ లేకపోయినా మనల్ని రేపు పొద్దున్నే గుమ్మం దగ్గరికి వచ్చి ఎరా ఏంట్రా నా డబ్బులు ఎప్పుడేస్తావు అని అంత ఎవరి చేత అనిపించుకునే స్థితిలో లేవు. చాలా బాగుంది కదా అని నువ్వు అనుకో. ఇవన్నీ నీలో ఉండే లోపాలు. ఇంతసేపు చెప్పానని నువ్వేమన్నా అనుకున్నా పర్లేదు, మేబీ నువ్వు స్కిప్ చేస్తా చూసావో, లేదంటే తోడుకుంటా చూసావో, లాక్కుంటా చూసావో నాకు తెలియదు. కానీ ఈ వీడియోలో నేను మాట్లాడిన ప్రతి అక్షరం, ప్రతి మాట చాలా ఆలోచించి ఇది కదా, ఇలా కదా మనం చేయాల్సింది, మనం ఎందుకు వెళ్ళిపోయిన సంవత్సరాన్ని తిడుతున్నాం, ఎందుకు వేరే వాటి మీద దాన్ని ఏమంటారో డైవర్ట్ చేసేసి మన తప్పుల్ని మనం ఎందుకు ఐడెంటిఫై చేయట్లేదు అనే టాపిక్ మీద నాకు మాట్లాడాలనిపించింది. మళ్ళీ చెప్తున్నాను, లోపాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి. వెళ్ళిపోయిన సంవత్సరంలో కానీ, వెళ్ళిపోయిన నెలలో కానీ, వెళ్ళిపోయిన రోజులో కానీ లేవు. అవసరమైతే నేను చెప్పింది ఏమన్నా నీకు సొల్లులు అనిపించుంటే ఇప్పుడే ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నేను ఒక పేపర్ తీసుకుని జస్ట్ ఒక పేపర్లో 10 పాయింట్లు రాసుకో. అసలు నీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి?